హలో గాయ్స్, నేను వచ్చేసి ఉక్కాడ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాను. ఉక్కాడ వాటర్ ఫాల్స్ వచ్చేసి భద్రా టైగర్ రిజర్వ్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఏరియా అంతా ముత్తూడు ఫారెస్ట్ రేంజ్ అంటాము. మీరు ముత్తూడు ఊరికి వస్తే భద్రా టైగర్ రిజర్వ్ చూడొచ్చు, మరియు ఉక్కాడ వాటర్ ఫాల్స్ కూడా చూడొచ్చు. నాకు ఉక్కాడ వాటర్ ఫాల్స్ ఉందని నాకు తెలియదు. నేను గూగుల్లో కూడా వెతకలేదు. మా కొలీగ్స్ చెప్తే, నాతో పాటు మా వచ్చిన తెలుగు వాళ్ళు కొలీగ్స్ చెప్తే వచ్చాను. వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను. ఈ ఏరియా అంతా బాగానే ఉంది చూడడానికి. తెలుసు కదా మా వాళ్ళ సంగతి, వెళ్ళిపోయినారు ముందుగానే వాళ్ళు. నేను మటుకు కొంచెం లావుగా ఉన్నా కాబట్టి మెల్లిగా వెళ్తున్నాను. ఎలా ఉంది ఈ ప్లేస్? అందరికీ నచ్చింది అనుకుంటాను. ఇప్పటికే 2 కిలోమీటర్ల దూరం నడిచినాను. ఇంత దూరం నడిచినా కూడా ఇంకా పోవాలనిపిస్తూ ఉంది. నేనైతే రిలాక్స్గా ఉన్నాను, ఎందుకంటే ఇక్కడ ఎండ లేదు, ఏం లేదు, నీడ ఉంది. ఇంతకుముందు పాట్లపెట్ట ట్రెక్కింగ్ చేసినప్పుడు మొత్తం అంతా ఎండ ఉండ, ఇక్కడ ఏమీ లేదు. ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ పోతా అంటే ఈ చెట్ల మధ్యన బాగా హాయిగా ఉంది, ఇంకా వెళ్ళాలనిపిస్తుంది. ఇంకా ముందర వచ్చేసి ఒక గుట్ట ఉందన్నారు మా కొలీగ్స్. అక్కడ పైన ఉంటాము, వచ్చేయమని చెప్తున్నారు. ఆ గుట్ట పైన ఎక్కేస్తే వాటర్ ఫాల్స్ వచ్చినట్టే అంటున్నారు. ఇదే ఆ గుట్ట. ఈ రాళ్ళ పైన ఎక్కి అక్కడ పోవాలి. అదిగో మా కొలీగ్స్ అక్కడ ఉన్నారు. ఎక్కగలనా అంటే ఎక్కాలి, ఎక్కి తీరాలి. ఇదిగో ఎలా ఎక్కుతున్నారు చూడండి. మా వాళ్ళు చూస్తున్నారు వీడియోను, ఎలా ఎక్కుతున్నారు చూడండి. లావుగా ఉంటే ఇదే పరిస్థితి. మొత్తానికి వాటర్ ఫాల్స్ చేరుకున్నాను. ఎలాగో అవస్థపడి ఈ వాటర్ ఫాల్స్ చేరుకోవాలంటే చాలా కష్టపడాలి. ఆ గుట్ట మీద ఒక చిన్న ప్రాబ్లం, మీద అంతా బాగా ట్రెక్కింగ్ చేసుకొని బాగా రావచ్చు. ఎట్లుంది వాటర్ ఫాల్స్? అందరికీ నచ్చింది అనుకుంటాను. నేను కూడా అక్కడ పోవాలనుకున్నాను, కానీ వాటర్ ఫ్లో జరుగుతుంది కింద, చిన్న కాలువ. దాంట్లో అడుగు పెట్టి జారినా అనుకోండి, మళ్ళీ కింద పడిపోవాలి. మళ్ళీ నేను ఉండలేను కాబట్టి రిస్క్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే రిస్క్ అని పోలేదు. ఎట్లుంది వాటర్ ఫాల్స్? అందరికీ నచ్చింది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, నన్ను మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి.